అప్పటికే రంగనాథ్కి అర్థమైపోయింది, ఏ క్షణంలో అయినా పుట్టనహళ్లిలోని తన ఇంటి మీద పోలీసు దాడి జరగవచ్చు. ఆగ మేఘాల మీద రంగనాథ్ తన భార్యతో కలిసి పుట్టనహళ్లి పరిగెత్తాడు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చుట్టేసి ఒక మెటాడోర్ వ్యాన్ అద్దెకి తీసుకుని బెంగళూరు దగ్గర శాంతి ఆలివర్ చర్చికి చేరుకున్నాడు. అక్కడ మృదుల అన్నయ్య పాస్టర్గా పనిచేస్తున్నాడు. రంగనాథ్ మాత్రం దారిలో దిగి వెళ్ళిపోయాడు. అప్పటికే బెంగళూరు కమిషనర్కి చేరిన రంగనాథ్ ఇంటి అడ్రస్ పట్టుకొని పోలీసులు పుట్టనహళ్లికి పరుగులు తీశారు. రంగనాథ్ లేడు, అయినా వదలలేదు. అక్కడ విచారించి రంగనాథ్ దంపతుల్ని తరలించిన మెటాడోర్ వ్యాన్ డ్రైవర్ని పట్టుకున్నారు. వాడి సహాయంతో శాంతి ఆలివర్ చర్చికి చేరుకున్నారు. సరిగ్గా 12 గంటల్లోపు ఆగస్టు 18 సాయంత్రానికి మృదులని అదుపులోకి తీసుకున్నారు. అంటే ఆగస్టు 17 నాడు మాండ్యా జిల్లాలో ముత్తటి, బిరూటా గ్రామాల్లోని ఎల్టీటీఈ శిబిరాల మీద దాడి జరిగిన 24 గంటల్లో రంగనాథ్ భార్యని బెంగళూరులో పట్టుకోగలిగారు. ఇంక వ్యవధి లేదు. శివరాజన్ వేటలో ప్రతి నిమిషం మాకు అమూల్యమైంది. పోలీసులను చూస్తూనే మృదుల కంపించిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. పోలీసులు ఆమెను ఓదార్చారు. భయం లేదని చెప్పి బుజ్జగించారు. అంతే. మృదుల గడిచిన 16 రోజులుగా రాజీవ్ గాంధీ హంతకులతో తాను చూసిన, అనుభవించిన భయాందోళనల పరిస్థితిని వర్ణించి చెప్పింది. పోలీసులకు బాగా సహకరించింది. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్తో ఒక ప్రైవేటు కారులో వెళ్ళి కోననకుంటెలో శివరాజన్, సుభా, నేరు, మరో 4 ఎల్టీటీఈ తీవ్రవాదులు, అమ్మన్న, డ్రైవర్ అన్న, సురేష్ మాస్టర్, రంగన్ దాక్కున్న ఇల్లు చూపించింది. రంగన్, వీడి గురించి తిరుచినాపల్లిలో విన్నాం, మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు. రంగన్ బెంగళూరులోనే ఉంటాడని, ఆకుపచ్చ మారుతి జిప్సీలో వీళ్ళందరినీ బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తిప్పుతున్నాడని మృదుల చెప్పింది. కోననకుంటెలో శివరాజన్ బృందం ఉంటున్న శిబిరం మరో పొరిగింటికి వెనకవైపు ఉంది. అంటే ఈ శిబిరం ప్రవేశద్వారం ఎదురుగా ముందింటి వెనుక భాగం ఉంది. ఈ రెండిళ్లకి మధ్య దూరం కొన్ని గజాలే. ఆ ముందింటి మించి తూంగి చూస్తే శివరాజన్ బృందం శిబిరం ఆవరణ కనిపిస్తుంది. డిప్యూటీ పోలీస్ కమిషనర్ సాదా దుస్తుల్లో ఉండే ఒక మనిషిని ఆ ఇంటి మీదకి ఎక్కించి శివరాజన్ బృందం శిబిరం మీద రెప్పార్పకుండా నిఘా ఉంచమని ఆదేశించాడు. తనకు సహాయంగా మరికొంతమంది పోలీసు అధికారులని, సిబ్బందిని మోహరించాడు. శివరాజన్ శిబిరానికి ముందున్న ఇంటికి కొన్ని గజాల దూరంలో వాళ్ళు తమ వాహనాన్ని నిలిపి ఉంచారు. చుట్టూ అన్నీ వరుస ఇళ్లే కావడంతో ఈ వాహనాలేవి శివరాజన్ శిబిరంలో వాళ్ళకి కనబడవు. కానీ ఈ శిబిరానికి వచ్చే వాళ్ళకి మాత్రం వాహనాలు కనబడతాయి. సరిగ్గా ఇదే జరిగింది. తర్వాత మాకు తెలిసింది. బయటికి వెళ్ళి వస్తున్న రంగన్ ఈ పోలీసు వాహనాన్ని చూస్తూనే కాళ్లకు బుద్ధి చెప్పాడు. మృదులని పట్టుకోవడం, ప్రశ్నించడం, ఆమె ద్వారా శివరాజన్ బృందం ఉనికిని తెలుసుకోవడం వరకు బెంగళూరు పోలీసులు చాలా చురుగ్గా వ్యవహరించారు. ఆ సమయంలో మా శివరాజన్ వేట దళం బెంగళూరు సిబిఐ కార్యాలయం వద్ద ఎన్ఎస్జి కమాండోలతో కలిసి చర్చల్లో ఉంది. ఆగస్టు 18 ఆదివారం కావడంతో ఆ రోజు రంగనాథ్ ఫ్యాక్టరీ మూసి ఉండడం వల్ల ఏం చేయాలో పాలుపోక మా వాళ్ళు చర్చించుకుంటున్నారు. కోననకుంటెలో పోలీసుల మోహరింపు గురించి ఆ అర్ధరాత్రి ఎప్పుడో పోలీస్ కమిషనర్ చెప్పేదాకా మాకు తెలియదు. బయటికి వెళ్ళిన రంగనాథ్, అతని భార్య మృదుల సాయంత్రమైనా తిరిగి రాకపోవడం, మారుతి జిప్సీ తీసుకుపోయిన రంగన్ ఇంకా శిబిరానికి చేరకపోవడం శివరాజన్ బృందంలో అనుమానం, ఆందోళన రేకెత్తించాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా వాహనం కావాలి, నడిపేందుకు రంగన్ ఉండాలి. ఫియట్ కారు రంగు మార్పించుకునే పని మీద మెకానిక్ షెడ్లో ఉంది. ఏ ఆటోలోనైనా బయటికి వెళ్ళి దాక్కుందామన్నా స్థానిక భాష అంటే కన్నడం తెలియదు. పైగా సిటీ తూర్పు పడమరలేమిటో తెలియదు. ఒక్కసారిగా నిస్సహాయులైపోయారు. అప్పటికే మృదుల పోలీసులకు చెప్పేసింది. శివరాజన్, నేరుల దగ్గర AK-47 పిస్టల్, సైనైడ్ గొట్టాలు ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాయి. మా సిట్టు దళానికి పోలీసుల ద్వారా ఈ సమాచారం తెలిసింది. శివరాజన్ వేట దళం కోననకుంటేకి పరుగుపెట్టింది.
మృదులను పట్టుకుని అడిగితే తాను పోలీసులకు చెప్పిన వివరాలన్నీ చెప్పింది. ఆమె ఇచ్చిన ఆనవాళ్లన్నీ శివరాజన్, సుభా, నేరు, రంగన్, సురేష్ మాస్టర్లకి సరిపోయాయి. అంటే ఆ రహస్య శిబిరంలో తలదాచుకున్నది వీళ్లేనని మాకు నిర్ధారణ అయిపోయింది. కానీ చుట్టూ పోలీసుల మొహరింపు. ఫినిష్. ఆకస్మిక దాడి జరిపే అవకాశం లేకుండా పోయింది. ఇదో అశనిపాతం. అసలు అప్పటికే అనేకసార్లు శివరాజన్ ముఠాని సజీవంగా పట్టుకోవడం విషయమై సిట్ సభ్యుల మధ్య తీవ్రమైన చర్చలు జరిగాయి. ఈ ముఠాని పట్టుకోవడం కోసమే వేట దళం పనిచేస్తోంది. ఈ దళంతో కలిసి ఎన్ఎస్జీ కమాండోలు ఏ క్షణంలోనైనా మెరుపుదాడి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అప్పటికే ఇందిరానగర్ దాడిలో అరసన్, కులతన్ మాకు చిక్కినట్లే చిక్కి సైనైడ్ మింగి ఆత్మహత్య చేసుకోవడంతో మాకు బాగా అర్థమైంది, శివరాజన్ ముఠాన్ని సజీవంగా పట్టుకోవడం అంత సులభం కాదు. దాడి చేయొచ్చు, పట్టుకోవచ్చు, కానీ సైనైడ్లు మింగకుండా నిరోధించగలమా? ఇవన్నీ ఆలోచించే ద్రవిడ కజగం కార్యకర్త సహాయంతో ఒక మెరుపు దాడి చేయాలనుకున్నాం. కానీ ఈ లోపలే ఈ ముఠా ఉన్న శిబిరం చుట్టూ పోలీసులు మోహరించేశారు. కొద్ది రోజుల క్రితం చెన్నైలోని సిట్ కార్యాలయం మల్లిగైలో జరిగిన ఒక సమావేశంలో ఈ హంతక ముఠా వేటదళం సారథి సిబిఐ డైరెక్టర్ విజయకరణ్ని అడిగాడు, మేము ఈ ముఠా ఉనికిని గుర్తించిన తక్షణమే దాడి చేయొచ్చా? ఇలాంటి విషయాల్లో విచక్షణాధికారాన్ని ఆ దాడి చేసే బృందానికే వదిలేయాలి. కానీ షణ్ముగం ఆత్మహత్య వంటి సంఘటనల విషయంలో పత్రికల నుంచి, పార్లమెంటు సభ్యుల నుంచి ఎదురైన కువిమర్శలతో ఈ వేటదళం కొంత నైతిక స్థైర్యాన్ని కోల్పోయి ఉంది. ఆ ప్రశ్నకు సిబిఐ డైరెక్టర్ ఇచ్చిన జవాబు, శివరాజన్, సుభా చనిపోవడం ఖాయమని తెలిసిన పక్షంలో అతన్ని చావనివ్వకుండా పారిపోనివ్వడమే మంచిది. ఎందుకంటే మరోసారైనా వాళ్ళని సజీవంగా పట్టుకునే అవకాశం ఉంటుంది. కోననకుంటకి చేరిన వేటదళంతో పాటు కొద్దిమందే బ్లాక్ క్యాట్ కమాండోలు ఉన్నారు. సరిపోరు. అప్పటికప్పుడు ఆలోచించి 2 గంటల వ్యవధిలో బెంగళూరులో ఉన్న మొత్తం బ్లాక్ క్యాట్ కమాండోలను పిలిపించాం. అందరినీ దాడికి సిద్ధంగా ఉండమని చెప్పాం. పోలీస్ కమిషనర్, వేటదళం సారథి కూర్చుని దాడికి గల అవకాశాన్ని, దాడి వల్ల ఉత్పన్నం కాగల పరిస్థితుల్ని క్షుణ్ణంగా విశ్లేషించారు. సరే, మెరుపుదాడి చేసేందుకు ఎలాగూ అవకాశం లేకుండా పోయింది. మిగిలిన ఒకే ఒక ఆశ, అవసరం ఏమిటంటే ఎంతమందిని వీలైతే అంతమందిని సజీవంగా పట్టుకోవడం. ఇలాంటి ఆపరేషన్కి అవసరమైన శక్తియుక్తులన్నీ బ్లాక్ క్యాట్ కమాండోలకి పుష్కలంగా ఉన్నాయి. ఇందులో వాళ్ళు సుశిక్షితులు. ఆగస్టు 18 నాడు అనుకోని విధంగా తప్పనిసరైన పరిస్థితుల్లో నేను హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. నాకు ఎప్పటికప్పుడు విషయాలన్నీ వేటదళం సారథి వివరిస్తున్నాడు. మెరుపు దాడికి రంగం సిద్ధమైందని చెప్పాడు. గుడ్. అర్ధరాత్రి దాటింది. ఇంకా జాప్యం చేయొద్దు. వెంటనే రంగంలోకి దిగండి. ప్రతి క్షణం మనకి అమూల్యమైంది అని వాళ్ళని ఫోన్లో హెచ్చరించాను. కానీ వాళ్ళకొక సందేహం. ఒకసారి సిబిఐ డైరెక్టర్ను కూడా సంప్రదిస్తే మంచిదేమో. సిబిఐ డైరెక్టర్ ఢిల్లీలో ఉన్నారు. అయినా సంప్రదించాం. విజయకరణ్ దృక్పథం వేరేగా ఉంది. నేను వచ్చేస్తున్నాను, వచ్చేదాకా కాస్త ఆగండి. ఆయన దృష్టిలో ఆపరేషన్ వెంటనే జరిగితే శివరాజన్ని సజీవంగా పట్టుకోవడానికి అవకాశాలు మురుగ్యం. ఏం చేయాలి? ఈ తమిళ పులులు ఆ శిబిరంలో తలుపులన్నీ బిడాయించుకుని లోపల కూర్చున్నారు. కొన్ని వారాలకి సరిపడా తిండి పదార్థాలు నిల్వ చేసుకున్నారు. సాయంత్రం రంగన్ గనుక గూటికి చేరుకున్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి వాడితో కలిసి మారుతి జిప్సీలో ఎక్కి ఇంకో చోటకి పారిపోయే ప్రయత్నం చేసేవాళ్ళేమో. కానీ సిటీ పోలీసుల మొహరింపు చూసి రంగన్ పారిపోయాడు. ఇప్పుడిక వాళ్ళు బయటకు ఎందుకు వస్తారు? ఆ అవకాశం కోల్పోయాం. సరే, ఇప్పుడేం చేయాలి? సిబిఐ డైరెక్టర్ నిరీక్షించమని చెప్పారు. అయినప్పటికీ దాడికి ఆయన్ని ఒప్పించడం కోసం వేటదళం సారథి, పోలీస్ కమిషనరు ఫోన్లో ఎంతో ప్రయత్నించారు. ఫలించలేదు. ఇప్పుడు దాడి చేస్తే వాళ్ళని సజీవంగా పట్టుకోగలమన్న ఆశ ఎలాగూ లేదు. కానీ ఈపాటికే ఆ ప్రయత్నం చేసేసి ఉండేవాళ్ళం.
ఆ రాత్రంతా కోననకుంటెలో నిరీక్షణలో గడిచిపోయింది. ఆగస్టు 19 తెల్లారింది. మేము అనుకున్నట్లే తెల్లవారేసరికి పోలీసు వాహనాలు చూసి అక్కడంతా జనం చేరడం మొదలైంది. పొద్దుక్కిన కొద్దీ జనం విపరీతంగా గుమికూడుతున్నారు. వాళ్ళని అదుపు చేయడం, ఆ దారిని పోయే ట్రాఫిక్ను మళ్లించడం పెద్ద తలనొప్పిగా తయారైంది పోలీసులకి. నేను పొద్దున్నే మొదటి విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకున్నాను. ఆగస్టు 18 నాడు తన భార్య మృదులను శాంతి ఆలివర్ చర్చి దగ్గర వదిలేశాక రంగనాథ్ గాయపడిన ఎల్టీటీఈ తీవ్రవాదులకి చికిత్స చేయిస్తున్న మిత్రుడిని కలుసుకున్నాడు. అక్కడి నుంచి బావమరది ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ బావమరది ఉండే క్వార్టర్స్కి తాళం వేసి ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్లారని చెప్పారు. ఒక్కసారిగా భయపడిపోయిన రంగనాథ్ తన మిత్రునితో కలిసి రాత్రంతా ఒక లాడ్జిలో గడిపాడు. ఆగస్టు 19 తెల్లవారుజామున ఆటో రిక్షాలో కోననకుంటలోని రహస్య శిబిరానికి బయలుదేరాడు. కోననకుంటలో ఆటో దిగ్గానే అతన్ని ఆ శిబిరం కోసం ఇల్లు అద్దెకు తీసుకున్న మనిషిగా పాలు అమ్మే అమ్మాయి గుర్తించింది. నువ్వే కదా ఇల్లు తీసుకుంది అంటూ ఆమె వెంటబడింది. రంగనాథ్ కంగారు పడి ఆ ఇంటికేసి వెళ్ళడం మానేసి మిత్రుడితో కలిసి పారిపోవడానికి ప్రయత్నించాడు. క్షణాల్లో అక్కడున్న జనం వాళ్ళని చుట్టుముట్టి గుమిగూడడంతో పోలీసులు వచ్చి రంగనాథ్ని అదుపులోకి తీసుకున్నారు. రంగనాథ్ మిత్రుడు సైనైడ్ గొట్టం మింగాలని చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. సైనైడ్ విషప్రయోగాల నిరోధంలో నిష్ణాతుడైన డాక్టర్ రామాచారిని తీసుకుని ఢిల్లీ నుంచి సిబిఐ డైరెక్టర్ విజయ్ కరణ్ బెంగళూరు చేరుకున్నారు. అయితే ప్రొఫెసర్ రామాచారి గ్వాలియర్ నుంచి మరో రకమైన సైనైడ్ విరుగుడు మందు తెప్పిస్తే మంచిదన్నాడు. వెంటనే ఏర్పాట్లు చేసాం. ప్రత్యేక విమానంలో ఆ మందును తెప్పించాం. అదే విమానంలో ప్రత్యేక దళాల ప్రధాన అధికారి కల్నల్ దత్తా కూడా బెంగళూరు వస్తున్నారు. కానీ ఇదంతా కొన్ని గంటలు పడుతుంది. ఇక ఇప్పుడు ఎలా చేద్దాం? దాడి ఏ రకంగా చేస్తే మంచిది? పాలమ్మాయిని పంపించి తలుపు కొట్టమందామా? మృదులను పంపించి తలుపు కొట్టమందామా? లాభం లేదు. వాళ్ళిద్దరిలో ఎవరిని పంపినా శివరాజన్ ముఠా వాళ్ళని నిర్బంధించి వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తూ పారిపోయే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే రంగన్ ఆ ముందు రోజు సాయంత్రం బయటికి వెళ్ళి తిరిగి రాకపోవడమే వాళ్ళని అప్రమత్తం చేసి ఉంటుంది. పోనీ వాళ్ళకి సరఫరా అయ్యే కుళాయి నీళ్ళల్లో మత్తుమందు కలిపేద్దామా? ఏం లాభం? అందరూ నీళ్లు ఒక్కసారి తాగరు కదా. పైగా కుళాయిలోంచి వచ్చే నీళ్ళ కోసం ఎదురు చూస్తూ నీళ్లు తాగకుండా ఉంటారా? ఈ కరడుగట్టిన నరహంతకులకి సైనైడ్ గొట్టాలు మింగడం రెప్పపాటు కాలంలో చేసే పని. అందువల్ల ఈ ప్రయోగాలేవి ఫలించే అవకాశం లేదు. ఒకే ఒక మార్గం మిగిలింది. అదే మూకుమ్మడి మెరుపు దాడి. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది. ఇప్పుడు దాడి చేస్తే సజీవంగా పట్టుకోగలమా? ఏమైతే అయ్యిందని రంగంలోకి దిగేందుకు సిద్ధపడ్డాం. ఒకవేళ సైనైడ్ మింగుతున్న స్థితిలో నేరస్తులు పట్టుబడితే వాళ్ళకి వెంటనే సైనైడ్ విరుగుడు మందు ఇచ్చి చికిత్స చేసేందుకు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఏర్పాట్లు చేయమన్నాం. అత్యవసరంగా నేరస్తుల్ని హాస్పిటల్కి తరలించడానికి వీలుగా ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాం. అగ్నిమాపక దళాన్ని పిలిపించాం. ఏర్పాట్లన్నీ చాలా పకడ్బందీగా చేసుకున్నాం. ఇంకా ఎప్పుడు దాడి చేస్తే మంచిదన్న ఆలోచనలో ఉన్నాం. ఆగస్టు 19 సాయంత్రం సూర్యాస్తమయం కావస్తోంది. కోననకుంటలో వాతావరణం అంతా తుపాను ముందు ప్రశాంతతలా ఉంది. అకస్మాత్తుగా ఆ ఇంటి దగ్గరలో వెళ్తున్న ఒక ట్రక్కు ఠామ్మని శబ్దం చేస్తూ ఆగిపోయింది. ఆ శబ్దం వచ్చిన మరుక్షణంలో అదేదో పోలీసులు సాగించిన పేలుడు శబ్దంలా వినిపించి శివరాజన్ ముఠా ఉన్న శిబిరంలోంచి ధన్ 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 అంటూ బుల్లెట్ల వర్షం కురిసింది. ఏ పురుగింటి బాత్రూంలో నుంచి అయితే మేము శివరాజన్ శిబిరంలోకి తొంగి చూడగలిగామో ఆ బాత్రూమ్ తలుపునంతా AK-47 బుల్లెట్లు జల్లెడలా చేసి పారేశాయి. అదృష్టవశాత్తు ఆ టైంకి బాత్రూంలో ఎవరూ లేరు. ఇంకేముంది, ఎస్ఎస్జి కమాండోల రైఫిల్స్ కూడా శిబిరం మీదకి నిప్పులు కట్టాయి. క్షణాల్లో ఆ ప్రదేశం అంతా బీభత్సంగా తయారైంది. శిబిరంలోంచి శివరాజన్ ముఠా, శిబిరం బయట నుంచి కమాండోలు ఎడతెరిపి లేకుండా బుల్లెట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.
ఒక కమాండో, ఒక పోలీస్ ఆఫీసర్ శరీరాల్లోకి బుల్లెట్లు తెచ్చుకుపోయాయి. రక్తం కారిపోతోంది. చూసేవాళ్ళందరికీ గగుర్పాటు కలిగించేలా ఇరువైపుల నుంచి భయంకరమైన రైఫిల్స్ మోత సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది. శివరాజన్ ముఠా నుంచి వినిపించిన చిట్ట చివరి ప్రేరుడు ఒక పిస్టల్ షాట్. అంతే. ఆ తర్వాత అటువైపు నుంచి శబ్దం లేదు. కమాండోలు కూడా శాంతించారు. కానీ ఆ ఇంట్లోకి చొచ్చుకుపోవాలి కదా. కమాన్, దూకేయండి లోపలికి అన్నాం. ఆ ముందు రోజు సాయంత్రం అక్కడికి వచ్చినప్పుడు మెరుపు దాడికి సిద్ధమైన కమాండోలు ఈ ఫైరింగ్ తర్వాత లోపలికి చొచ్చుకెళ్ళడానికి సంకోచించారు. ఢిల్లీ నుంచి మరిన్ని దళాలు వచ్చేదాకా ఆగాలనుకున్నారు. ఆ రాత్రంతా అలాగే గడిచింది. ఆగస్టు 20 తెల్లవారుజామున 5 గంటలు. అప్పటికి గ్వాలియర్ నుంచి ఎన్ఎస్జీ ప్రధానాధికారి కల్నల్ దత్తా కొత్త సైనైడ్ విరుగుడు మందుతో అక్కడికి చేరుకున్నారు. సరిగ్గా 6 గంటలకి మరోసారి నిప్పులు కక్కడానికి సిద్ధంగా ఉన్న రైఫిల్స్తో బ్లాక్ క్యాట్ కమాండోలు శివరాజన్ ముఠా ఉన్న శిబిరంలోకి 4 వైపుల నుంచి ఏకకాలంలో శరవేగంతో చొచ్చుకుపోయారు. మేం వెతుకుతున్న నేరస్తులందరూ దొరికిపోయారు. కానీ నిర్జీవంగా. శివరాజన్, సుభా, నేరు, సురేష్ మాస్టర్, అమ్మన్, డ్రైవర్ అన్నా, జమున అనే అమ్మాయి ఆ ముందు రోజే అక్కడికి వచ్చింది. అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. శివరాజన్ మినహా మిగతా వాళ్ళంతా సైనైడ్ గొట్టాలు మింగి విగత జీవులైపోయారు. శివరాజన్ మాత్రం పిస్టల్తో నెమరు కణతలోకి కాల్చుకుని చచ్చిపోయాడు. సజీవంగా మిగిలిందల్లా ఒక్కటే. ఆ ముందు సాయంత్రం జరిగిన భీకర బుల్లెట్ల యుద్ధాన్ని ఒక కీలక స్థలం నుంచి దూరదర్శన్ చిత్రించిన షాట్స్ మాత్రమే. మాకు తెలుసు శివరాజన్ శుభలని సజీవంగా పట్టుకోవడం అనేది దుస్సాధ్యం. కానీ ఈ చేసిన దాడి ఏదో మేము ఆగస్టు 18 రాత్రే చేసి ఉండాల్సింది. చేయలేదు. ఏమైతేనేం ఈ పోరాటం ముగిశాక ఆ శిబిరంలో మాకు ఒక ముఖ్యమైన కాగితం దొరికింది. ఆ కాగితంలో ఎల్టీటీఈ పెద్దన్న ప్రభాకరన్ని, ఎల్టీటీఈ పతాకాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ శివరాజన్ తమిళంలో స్వదస్తూరితో రాసిన గేయం మాత్రమే అందులో ఉంది. దాని సారాంశం: తమిళ సోదరులారా మేల్కొనండి, మన పెద్దన్నకి మరింత శక్తినివ్వండి. శివరాజన్ తన చివరి శ్వాస దాకా ఎల్టీటీఈ నాయకుడికి నిజమైన విధేయుడైన సైనికుడిగా వ్యవహరించాడు. శుభ చేతుకున్న ఒక హెచ్ఎంటీ వాచ్ మాకొక విలువైన సాక్ష్యాధారంగా మారింది. ఆ వాచ్ని శుభకి పొల్లాచీలోని సుశీంద్రన్ స్నేహితుడు ఒకడు బహుమతి ఇచ్చాడు. అతను గత మే చివరి వారంలో ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. హెచ్ఎంటీ వాచ్ మీద ఉన్న సీరియల్ నెంబర్ని సుశీంద్రన్ మిత్రుడి దగ్గర దొరికిన బిల్లును బట్టి పోల్చి నిర్ధారించాం. ఆ వాచ్ ధరించిన యువతే శుభ. మాలో ఒక అంతర్మథనం సాగుతోంది. ఆగస్టు 18 రాత్రే శివరాజన్ ముఠా ఉన్న శిబిరాన్ని ముట్టడించి ఉండేవాళ్ళం. కానీ అలా జరగలేదు. అందుకు ప్రధాన కారణం అర్థం పర్థం లేని విమర్శలు మా వ్యూహాలకి, కార్యాచరణకి అడ్డం పడుతూ ఉండడం. సమయం వృధా చేయకుండా రహస్య శిబిరాన్ని ముట్టడించినప్పుడు మమ్మల్ని విమర్శించారు తొందరపడ్డామని. సమయం తీసుకుని ముట్టడిస్తే ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. నిజానికి ఇందిరానగర్ ఆపరేషన్ అత్యంత మెరుపు వేగంతో జరిగింది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని మెరికల్ లాంటి బ్లాక్ కమాండోలు దాడి చేశారు. ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. అయినప్పటికీ దొరికిపోయారనుకున్న తీవ్రవాదులు ఇద్దరూ సైనైడ్ మింగారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సైనైడ్ విరుగుడు మందుతో డాక్టర్ కూడా మాతోనే ఉన్నాడు. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా విరుగుడు మందు ప్రయోగించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు కూడా అనవసరంగా తొందరపడ్డారు అంటూ మా మీద విమర్శల వర్షం కురిసింది. శివరాజన్ ఇతర నేరస్తుల శవాలని మేము స్వాధీనం చేసుకున్న రోజు ఆగస్టు 19. ఆ రోజే రాజీవ్ గాంధీ పుట్టినరోజు. ఎంత కాకతాళీయం! రాజీవ్ గాంధీ హత్య జరిగిన 3 నెలల తరువాత నేరస్తులు నిర్జీవంగా పట్టుబడ్డారు. పత్రికల్లో ఒక వార్త ఇలా వచ్చింది: మాజీ ప్రధానమంత్రికి, ఆయన్ని హత్య చేసిన వాళ్ళ శవాలను
పుట్టినరోజు బహుమతిగా ఇవ్వడం కోసమే సిట్ దళాలు ఈ దాడిని జాప్యం చేశాయా? ఇక పార్లమెంట్లో విమర్శలు సరే, కానీ మాకు మాత్రం అదొక విజయం. ఇన్ని రోజుల పాటు వెతికి వెంటాడి నేరస్తులు ఉనికిని పట్టుకున్నాం. కనీసం వాళ్ళని పారిపోనీయకుండా చేయగలిగాం. అసలు కేసు దర్యాప్తు ప్రారంభించినప్పుడు మా దగ్గర ఏముంది ఆధారం? ఎవరున్నారు సాక్ష్యం చెప్పడానికి? అంతా శూన్యమే. ఆ శూన్యం నుంచి దర్యాప్తు ప్రారంభించాం. ఒకే ఒక లక్ష్యం, మన జాతీయ నాయకుల్లో ఒకరిని హత్య చేయడం ద్వారా దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని సంకల్పించిన విదేశీ తీవ్రవాదుల ఆట కట్టించడం, నేరస్తుల కోసం అన్వేషించడం, రాత్రి పగలు అనక ఊళ్ళు రోడ్లు గాలించడం, వెంటాడి పట్టుకోవడం, సజీవంగానో నిర్జీవంగానో చేయగలిగాం. కానీ నేరస్తుల్ని నిర్ధారించడానికి అవసరమైన సాక్ష్యాధారాలని అపారంగా మేము సేకరించాల్సి ఉంది. ఈ హత్యకు సంబంధించిన కుట్ర వివరాలు, మూల సూత్రధారులు, హత్యానంతరం ఏర్పడిన పరిణామాలు ఇవన్నీ కూడా మేము శోధించి బయట పెట్టాల్సి ఉంది. మాకు నమ్మకం ఉంది, మేం చేయగలం. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం. రంగనాథ్ని నిశితంగా ప్రశ్నించడంతో తిరుచి సంతన్కు చెందిన నీలిరంగు ఫియట్ కారు అప్పుడు తెలుపు రంగులో దొరికింది. దాని ఇంజన్ నంబర్ను బట్టి దాన్ని రాజీవ్ గాంధీ హత్యకు ఒకరోజు ముందే తమిళనాడులోని తంజావూరులో ఒక డాక్టర్ దగ్గర నుంచి తిరుచి సంతన్ కొన్నాడని తెలుసుకున్నాం. ఇదిలా ఉండగా బెంగళూరు నుంచి ఆకుపచ్చ మారుతి జిప్సీలో రంగన్ చెన్నై పారిపోయాడు. ఇప్పుడు తెలుపు రంగులో వాడికి ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. 1989 నుంచి వాడు చెన్నైలోనే ఉంటున్నాడు. వాడికి తెలిసిన ఒకే ఒక విద్య నకిలీ పాస్పోర్ట్లు, వీసాలు తయారు చేయడం. వాడు చెన్నై వెళ్తూనే ముందు ఒక ద్రవిడ కజగం యువ కార్యకర్తతో కలిసి ఆవడిలోని ఒక డిఫెన్స్ ఉద్యోగి క్వార్టర్స్లో కొద్ది రోజులు గడిపాడు. డిఫెన్స్ ఉద్యోగి సెలవులో పూణే వెళ్తూ ఇంటి తాళాలు తన అన్నకిచ్చి వెళ్ళాడు. ఒక స్థానిక ద్రవిడ కజగం నాయకుడికి ఆ సోదరుడు తెలిసి ఉండడంతో ఆ ఇంటి తాళం చెవి వీళ్ళకి ఇప్పించాడు. ఆవిడ మకాన్ తర్వాత ఆగస్టు 29 నాడు రంగన్ తన ట్రావెల్స్ ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళాడు. అప్పటికే ఆ ఏజెన్సీలో మా చారుడు ఉన్నారని అతనికి తెలియదు. రంగన్ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళిన వెంటనే మాకు సమాచారం వచ్చేసింది. ఉన్న పళంగా మా సిట్ దళం అడయారులో ఉన్న ట్రావెల్ ఏజెన్సీ కాంప్లెక్స్ని చుట్టుముట్టింది. ఇది పసిగట్టిన రంగన్ ఒక్క ఉదుటన బయటకు దూకి పరిగెత్తాడు. హాలీవుడ్ సినిమాలలో మాదిరి మా వాళ్ళు వాడి వెంటబడి పరిగెత్తి పట్టుకున్నారు. పట్టుబడే టైంలో రంగన్ సైనైడ్ మింగాలని ప్రయత్నించాడు. మా వాళ్ళు సాగనేయలేదు. రంగన్ని అరెస్టు చేశారు. అతను వాడుతున్న మారుతి జిప్సీని ఆ సాయంత్రానికల్లా ఒక వర్క్షాప్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ జిప్సీలో దొరికిన డాక్యుమెంట్ల ప్రకారం మెట్టూరులోని ధనశేఖరన్ అనే వ్యక్తి ఒకేసారి 4 మారుతి జిప్సీలు కొనుక్కున్నాడు. వాటిల్లో కొన్నిటిని అప్పటికే పోలీసులు ఎల్టీటీఈ కార్యకర్తలతో పాటు పట్టుకున్నారు. ఇక్కడితో ధనశేఖరన్ కూడా ఎల్టీటీఈ మద్దతుదారు అని బయటపడింది. రంగన్ని అరెస్టు చేసి విచారించాం. రంగన్ ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టాడు. తిరుచి సంతన్ సహాయంతో శివరాజన్, సుభ, నేరులను బెంగళూరు చేర్చాం. అన్ని పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే అన్ని చెక్ పోస్టుల్లోనూ పోలీసు తనిఖీలు ఏర్పాటు చేశాం కదా. వీళ్ళు పోలీస్ దృష్టిని ఎలా తప్పించుకున్నారు? తిరుచి సంతన్ ఉపాయం ప్రకారం శివరాజన్, సుభ, నేరు ఓ ట్యాంకర్లో కూర్చున్నారు. ఆ ట్యాంకర్ మెట్టూరుకు చెందిన రాజు అనే వ్యక్తిది. చెన్నై నుంచి బెంగళూరు దాకా ఎలాంటి అవరోధం లేకుండా మమ్మల్ని ఈ ట్యాంకర్ బెంగళూరుకు చేర్చింది. తిరుచి సంతన్ ఆదేశాల మేరకు రాజు, ఆ డ్రైవరు మాతో ఉన్నారు. మేం బెంగళూరు వెళ్ళేసరికి మాకు స్వాగతం చెప్పడానికి తిరుచి సంతన్, ఇరుంబరై సిద్ధంగా ఉన్నారు అని రంగన్ చెప్పిన దాని ప్రకారం అతని సహచరుడు విక్కీ కూడా ఆ ట్యాంకర్లో ఉన్నాడు. కానీ జూలైలో కోయంబత్తూరులో విక్కీని అరెస్టు చేసి విచారినప్పుడు అతడు ఈ విషయాన్ని మా నుంచి దాచిపెట్టాడు. వాడు మాకు అప్పుడే చెప్పి ఉంటే కోయంబత్తూరులో ఆయుధాల ఫ్యాక్టరీ కేసులో నిందితుడిగా చెన్నై సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న విక్కీని పిలిపించి గట్టిగా నిలదీశాం. రంగన్ చెప్పిన విషయాన్ని వాడు చెప్పాడు. నిజానికి రాజీవ్ గాంధీ హత్య కేసులో విక్కీ మాకు చాలా సహాయపడ్డాడు. విక్కీ ఇచ్చిన సమాచారం ప్రకారమే మేము బెంగళూరు వెళ్ళాం. తిరుచి సంతన్కి చెందిన ఇందిరానగర్ శిబిరంపై దాడి చేశాం. అయినప్పటికీ రాజీవ్ గాంధీ హంతకుల ముఠా చెన్నై నుంచి బెంగళూరుకి ట్యాంకర్లో వెళ్ళిన విషయం తెలిసి కూడా చెప్పకుండా దాచడం విక్కీని కూడా ఈ కేసులో నిందితుడిని చేసింది. ఆ తర్వాత ఏమైంది వచ్చే ఎపిసోడ్లో విందాం.